మన నేటి దర్శనం సిరీస్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉన్న శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా పాదగయ క్షేత్రంగా శివభక్తులకు పుణ్యక్షేత్రం అవుతోంది. ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఈ ఆలయం యొక్క చరిత్ర, విశిష్టత, అలాగే సందర్శన వివరాలను ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చాలా పురాతనమైన ఆలయం దగ్గర ఉన్నాను. అది వచ్చేసేసి కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉన్న కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం. ఈ ఆలయం చాలా పురాతనమైన శివాలయం అని చెప్పాలి. అలాగే ఈ ఆలయంలో శివునితో పాటు ఇంకొక చాలా విశిష్టతలు కూడా ఉన్నాయి. అదేంటంటే ఇక్కడ దత్తాత్రేయ స్వామి కూడా స్వయంభూగా వెలిసిన క్షేత్రం ఇదన్నమాట. దానితో పాటుగా అమ్మవారు కూడా అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠంగా పిఠాపురం పురుహూతిక అమ్మవారు ఇక్కడ యాక్చువల్లీ ఆవిడ కూడా కొలువై ఉన్నారు. 10వ శక్తిపీఠం, చాలా పవర్ఫుల్ శక్తిపీఠం. సో ఇలా 3 కలిపి ఉన్న క్షేత్రం ఇది. అలాగే ఇక్కడ పాదగయ అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆ పాదగయ పుష్కరిణి కూడా మన వెనకనే ఉంది చూసుకున్నట్లయితే. సో ఇంత మహిమాన్వితమైన ఈ ప్లేస్లో మరి స్వామివారు స్వయంభూగా వెళ్ళటం, అమ్మవారు శక్తిపీఠంగా 10వ శక్తిపీఠంగా ఇక్కడ కొలువై ఉండటం, ఇవన్నీ కూడా చాలా అద్భుతమని చెప్పుకుంటూ ఉండాలి. మనం సరౌండింగ్స్ కూడా చూసినట్లయితే ఎంతో ఆహ్లాదంగా పుష్కరిణి కూడా చక్కగా నిండు కుండలాగా ఉంది. వచ్చిన భక్తులంతా ఈ పుష్కరిణిలో స్నానాలు ఆచరించి స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకొని పునీతులు అవుతూ ఉంటారు. అలాగే ఈ పుష్కరిణిలో కూడా స్నానం చేసినట్లయితే పాపకర్మాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తూ ఉన్నారు. మరి ఇంతటి మహిమాన్వితమైన ఈ ఆలయానికి మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాం. వచ్చేయండి. మనం ఇప్పుడు చూస్తున్న ఈ పుష్కరిణికి పాదగయ క్షేత్రం అని కూడా అంటూ ఉంటారు. అసలు ఈ పాదగయ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, గయాసురుడు అనే రాక్షసుని త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సంహరించినప్పుడు ఒక్కొక్క భాగం ఒక్కొక్క చోట పడింది. తల భాగం, నాభి భాగం నార్త్ సైడ్లో పడితే, పాదాలు ఏవైతే ఉన్నాయో గయాసురుడివి అవి ఇక్కడ ఈ పుష్కరిణిలో పట్టడం వల్ల ఇక్కడ పాదగయ అనే పేరు అనేది రావటం జరిగింది. దీనిలో గనక స్నానం చేసినట్లయితే సకల పాపాలు దొరికిపోతాయి. అలాగే పితృవిమోచనం కూడా జరుగుతుందని చెప్తూ ఉంటారు. ఇంకా ఈ ఆలయంలో చాలా విశేషాలు ఉన్నాయి. చాలా మహిమగల ఆలయం కాబట్టి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి. పిఠాపురం తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చారిత్రక పట్టణం. ఈ ప్రాంతం ఒకప్పుడు పీఠికాపురంగా పిలువబడేది. ఎందుకంటే ఇక్కడ సతీదేవి యొక్క ఎడమ చెయ్యి పడినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ కారణంగా ఈ ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో 10వ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా
శివుడు కుక్కుటేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. స్థల పురాణం ప్రకారం గయాసురుడు తన శరీరాన్ని యాగం కోసం అర్పించాడు. అతని శరీరం 3 భాగాలుగా విడిపోయింది. తల బీహార్లోని గయలో, నాభి ఒడిశాలోని జజ్పూర్లో మరియు పాదాలు ఇక్కడ పిఠాపురంలో పడ్డాయి. అందుకే ఈ క్షేత్రం పాదగయ క్షేత్రంగా పిలువబడుతోంది. ఇక్కడి శివలింగం స్వయంభు అంటే స్వయంగా ప్రత్యక్షమైనది మరియు స్ఫటిక రాతితో తయారైనది. ఈ లింగం కోడిపుంజు ఆకారంలో ఉంటుంది. అందుకే శివుడు కుక్కుటేశ్వర స్వామిగా పిలువబడుతున్నారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఏకశిలా నంది అంటే ఒకే రాతితో చెక్కిన నంది విగ్రహం లేపాక్షి బసవేశ్వర నంది తర్వాత 2వ అతిపెద్ద నంది విగ్రహంగా ప్రసిద్ధి చెందింది. ఆలయ ప్రాంగణంలో పురుహుతికాదేవి ఆలయం, స్వయంభూ దత్తాత్రేయ స్వామి ఆలయం మరియు రాజరాజేశ్వరి ఆలయం ఉన్నాయి. ఆలయం ఉత్తర ద్వారం వద్ద పాదగయ సరోవరం ఉంది. ఈ సరోవరంలో స్నానం చేస్తే పితృదోషాలు తొలగుతాయని నమ్ముతారు. ఇక్కడి శివలింగం దర్శనం భక్తులకు మోక్షాన్ని, పితృదోష నివారణను అందిస్తుందని నమ్ముతారు. ఈ ఆలయం కాకినాడ నుండి 20 కిలోమీటర్లు, రాజమహేంద్రవరం నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప రైల్వే స్టేషన్ పిఠాపురం జంక్షన్. ఆలయానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమహేంద్రవరం విమానాశ్రయం 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరిన్ని దేవాలయాల కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్స్లలో మీ అనుభవాలను పంచుకోండి. ఓం నమః శివాయ.